మరో బ్రేకింగ్. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. తీర్పుతో కోర్టు హాల్లోనే రేవణ్ణ కుప్పకూలిపోయాడు. రేప్ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ను కోర్టు దోషిగా తేల్చింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించాడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందాడు. ప్రజ్వల్పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ అభాసు పాలైంది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ప్రజ్వల్ రేవణ్ణ కేసు అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి రేపు శిక్షను ఖరారు చేయనుంది అని తెలుస్తోంది కోర్టు. అండ్ దీనికి సంబంధించి ఏ వెర్షన్స్ వినబడుతున్నాయి? రమణ, కర్ణాటకకు చెందినటువంటి జేడీఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు. 2021లో తను గన్నికాడ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళపై అత్యాచారం చేశారని ఆరోపణలు ప్రజ్వల్ రేవణ్ణపై రుజువయ్యాయి. జూలై 18న ఈ కేసు విచారణ పూర్తి చేసినటువంటి బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పును రుజువు చేసింది. ఈ రోజు తీర్పును ప్రకటించింది. అయితే శిక్ష ఖరారు మాత్రం రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది. రేపు ప్రకటన చేస్తారు 10 గంటలకి. జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు అయినటువంటి ప్రజ్వల్ రేవణ్ణపై పలు లైంగిక కేసులు నమోదయ్యాయి. 2021లో అస్సాం జిల్లాలోని ఓలే నరసీపూర్లో ఉన్నట్టు తన కుటుంబ ఫామ్ హౌస్ లో 48 ఏళ్ల మహిళపై రేవణ్ణ 2 సార్లు అత్యాచారం చేశారని, ఈ చర్యను తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయి. శుక్రవారం అంటే బెంగళూరు ప్రత్యేక కోర్టు రేవణ్ణని ఈ రోజు దోషిగా తేల్చింది. 2021లో ఎన్నికలకు ముందు రేవణ్ణపై పలు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ కేసులో విచారణ కోసం విదేశాలకు వెళ్లిన రేవణ్ణ మే 31న 2024 తిరిగి బెంగళూరుకు వచ్చారు. ఆ సమయంలో బెంగళూరు విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఆ యొక్క కేసు విచారణకు సంబంధించి ఆయన దగ్గర నుంచి కూడా వివరాలు రాబట్టారు. కాబట్టి సో ఇప్పుడు జేడీఎస్ ఎంపీ రేవణ్ణపై రేపు తీర్పుకు సంబంధించి శిక్ష కాలం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది కూడా రేపు కోర్టు చెప్పే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఆయనపై లైంగిక ఆరోపణలు రుజువైనట్టుగా కూడా శిక్ష ఖరారు చేస్తున్నట్లు ఈ రోజు ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు అక్కడ బెంగళూరులోని తీర్పు చెప్పబడుతున్న సమయంలో ఒక్కసారిగా ఎంపీ రేవణ్ణ కుప్పకూలిపోయాడు. కోర్టులోనే కంటతడి పెట్టుకున్నాడు. జడ్జిని వేడుకున్నట్టు కూడా మనకు సమాచారం. అంటే శిక్ష తగ్గింపు చేయండి అని చెప్పేసి కూడా ఆయన జడ్జిని వేడుకున్నట్టుగా కూడా ఆ సమయంలో తెలిసింది. సో అక్కడ ఉన్నటువంటి కొందరు ఇదే మీడియాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క జేడీఎస్ ఎంపీగా ఉన్నటువంటి ప్రజ్వల్ రేవణ్ణ యొక్క లైంగిక ఆయన కేసుకు సంబంధించి ఆయనపై వచ్చినటువంటి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి రుజువు అని తెలియడంతో ఆ కుటుంబ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కసారిగా బజార్న పడ్డట్టు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో గౌరవప్రదంగా ఆయన తాత ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఇప్పుడు ఆయన బజార్కి వచ్చినట్టు కూడా అయిపోయింది. కాబట్టి సో ఇక రేపు 10 గంటలకు మాత్రం కోర్టు సమయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. మొదటగా ఎంపీ రేవణ్ణపై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి లైంగిక ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టి సో ఆ కేసుకు సంబంధించి శిక్ష కాలం ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది కూడా రేపు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.